కేసీఆర్ హయాంలో బాబు జగ్జీవరావు భవన్ అభివృద్ధి కోసం మంజూరైన 3 కోట్ల రూపాయల ఫండ్ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జగ్జీవన్ రావు భవన్ను ఆమె పరిశీలించారు. లోపల జరుగుతున్న మరమ్మతుల పనుల గురించి ఆరా తీశారు. భవన్ను అభివృద్ధి చేస్తే ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మన మహేష్ నియోజకవర్గంలో బాబు జగ్జీవన్ రావు భవన్ కి రావడం జరిగింది. చాలా రోజుల నుండి ఇక్కడ ఈ హాల్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కానీ దీన్ని మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ అంతా కూడా తీసి మోడర్న్గా కట్టాలి అని, ఎందుకంటే లీకేజెస్ ఉన్నాయి, బాగా ఇబ్బంది అవుతుందని గతంలో 3 years బ్యాక్ ఇక్కడ ఉన్న అధికారులు వచ్చిన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ విషయాన్ని గౌరవ కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ రోజు కంప్లీట్ ఎస్టిమేషన్ చేసి, ఎందుకంటే పైన కూడా ఒక ఫ్లోర్ వేసుకోండి, రేపొద్దున పెళ్లి చేసుకున్న డైనింగ్ హాల్ లేక అదంత ఇబ్బంది పడతా ఉన్నాం. పక్కకు డైనింగ్ హాల్తో పాటు పైన కూడా లీకేజ్ లేకుండా పైన ఒక హాల్ వచ్చినట్టు, ఒకేసారి ఎట్ టైం 2 ఫంక్షన్స్ చేసుకునేటట్టు వీలుగా కూడా ఎస్టిమేట్ చేస్తే 3 crores శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఇప్పటికీ అది ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాయబోతున్నాను నేను, సేమ్ జీవో పెట్టి దాన్ని ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అప్పటి వరకు కనీసం సీట్లు కూడా సరిగ్గా లేవు, కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు భవన్ దగ్గర వీళ్ళ దగ్గర జగ్జీవన్ రావు భవన్ వాళ్ళ అసోసియేషన్ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్తోనే కొంత మెయింటైన్ చేయాలని, జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉన్న అమౌంట్తో కొంత మెయింటైన్ చేయడానికి ఈరోజు సీట్లని కూడా సీటింగ్ అంతా కూడా సెట్ చేసి మెయింటైన్ చేయడానికి కొంత శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ పూర్తయ్యే లోపల వాల్స్కి రిపేర్ ఉన్నాయి, మిగతా చిన్న చిన్న రిపేర్స్ అన్ని సెట్ చేసి అట్లీస్ట్ వాడుకోవడానికి అనుకూలంగా, ఎవరు వచ్చినా కూడా కొంత వాడుకోవడానికి, గౌరవప్రదంగా ఫంక్షన్స్ చేసుకోవడానికి అనుకూలంగా దీన్ని కొంత రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆ విధంగా శాంక్షన్ ఇచ్చినారు. తొందరలో వాటిని పూర్తి చేస్తాం. ఇది ఉపశయనం మాత్రం, కానీ భవిష్యత్తులో ఈ ఏరియా అంతా కూడా ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది, ఇదంతా కూడా డెవలప్ కావాలంటే ఆ 3 crores సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.